మత్తయి సువార్త 9వ అధ్యాయం కొత్త నిబంధనలో 9వ పేజీ. నిశ్శబ్దంగా దేవుని మాటలు విందాం. మేము ఈ సువార్త 20 సంవత్సరాలుగా చేస్తున్నాం. దేవుడు ఎంతో కరుణించి మాకు వాహనాలు ఇచ్చాడు, బస్సులు, ఆహారం కూడా మేమే తీసుకొస్తాం. సంఘంలో అందరూ ఈ సువార్తలు ఏర్పాటు చేస్తారు. మత్తయి సువార్త 9వ అధ్యాయం మొదటి వచనం నుండి 8వ వచనం వరకు. తరువాత ఆయన దోణి ఎక్కి సముద్రము దాటి తన పట్టణంలో ప్రవేశింపగా, ఇదిగో జనులు పక్షవాయువుతో మంచము పట్టి ఉన్న ఒకని ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. యేసు వారి విశ్వాసమును చూచి, కుమారుడా, ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గల వానితో చెప్పాను. ఇదిగో శాస్త్రుల్లో కొందరు ఇతడు దేవదూషణ చేయుచున్నాడని తమలో తాము అనుకొనగా, యేసు వారి తలంపులు గ్రహించి, మీరెందుకు మీ హృదయములలో దురాలోచనలు చేయుచున్నారు? నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా, లేచి నడవమని చెప్పుట సులభమా? అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెను అని చెప్పి, ఆయన పక్షవాయువు గలవాన్ని చూచి, నీవు లేచి నీ మంచం ఎత్తుకుని నీ ఇంటికి పొమ్మని చెప్పగా, వాడు లేచి తన ఇంటికి వెళ్ళెను. జనులు అది చూచి భయపడి, మనుషులకిట్టి అధికారం ఇచ్చిన దేవుని మహిమ. దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు, నేను ఎక్కువసేపు మాట్లాడిన ఎక్కడికి వచ్చినా, కాబట్టి జాగ్రత్తగా వినండి. ఈ సమయంలోనే రకరకాల ఆలోచనలు ఉండకూడదు. మీరు దేవుని సన్నిధికి వచ్చారు, దేవుని మాటలు వినాలి. దేవుడు ఒక్కడే మహాకాశాలు దాటి ఉన్నాడు. జాగ్రత్తగా వినండి. దేవుడు ఒక్కడే, ఆయన సృష్టికర్త. దేవుడు ఒక్కడు అనడానికి సాక్ష్యం మానవుడు ఒక్కడే. ప్రపంచంలో నేను చాలా దేశాల వాళ్ళతో స్నేహం చేశాను. నేను చాలామందిని చూశాను, కలిసి తిరిగాను. ప్రపంచంలో ఏ దేశంలో అయినా మనిషి ఒక్కలాగే ఉన్నాడు, తెలుపు నలుపు రంగులు. కానీ ఏ మనిషికి చూసినా 2 కళ్ళు, 1 ముక్కు, 2 చేతులు, 2 కాళ్ళే ఉన్నాయి. కాబట్టి దేవుడు ఒక్కడే అనడానికి సాక్ష్యం బైబిల్లోనే ఉంది. దేవుడు తన పోలికలో మనిషిని చేసెను, నరునిగా నారిగా చేశాను. కాబట్టి దేవుడు అనేవాడు ఒక్కడే. సరే, మరి మనిషి అనేవాడు ఒక్కడే. సరే, ఇప్పుడు దేవుడికి మనిషికి వచ్చిన ఇబ్బంది ఏంటి? సాధారణంగా మీ కుటుంబాల్లో ఎవరికైనా ఇద్దరి మధ్యన, మొగుడు పెళ్ళాలకి, పిల్లలు తల్లిదండ్రుల మధ్యన గొడవలు వచ్చినప్పుడు, పెద్ద మనుషుల్లో కూర్చొని అందరిలో కూర్చున్నప్పుడు, అసలు మీ మధ్యలో వచ్చిన గొడవ ఏంటి అని అడుగుతారు. ఇలాగా మీ మధ్యలో వచ్చిన గొడవ ఏంటి అని అడగకుండా ఎవరు తగు తీర్చరు. అసలు మీ ఇద్దరి మధ్యలో వచ్చిన గొడవ ఏంటి అని అడుగుతారు. పోలీసులైనా, జడ్జి అయినా, న్యాయమూర్తులైనా, ఎవరైనప్పటికీ కూడా మీ ఇద్దరి మధ్యలో వచ్చిన గొడవ ఏంటి? అలాగే దేవుడికి మానవుడికి మధ్యలో వచ్చిన గొడవ ఏంటి వినాలి. మాట్లాడకూడదు. నేను అస్సలు ఒప్పుకోనమ్మా మాట్లాడటం. దేవుడికి మనిషికి వచ్చిన గొడవ ఏంటి? దేవుడే చెప్పాడు, మీకు నాకు మధ్యలో అడ్డముగా 3 అక్షరాలు ఉన్నాయి, పాపము. హల్లెలూయా చెప్పండి, మర్చిపోకండి. పాపము అనేది దేవుడికి మనిషికి అడ్డము. ఒకవేళ మీరు చాలామంది బైబిల్ పట్టుకుని వచ్చారు, యేసు ప్రభువుని నమ్ముకున్నవారు కూడా ఇక్కడ ఉంటే ఉండవచ్చు. కానీ యేసు ప్రభువుని నమ్ముకున్నంత మాత్రాన పరలోకానికి వెళ్ళరు. యేసు ప్రభువుని నమ్ముకున్న వాడిలో పాపం ఉంటే పరలోకానికి వెళ్ళడు. చాలా స్పష్టంగా చెప్తున్నాను. ఈ పాపం అనే 3 అక్షరాలు బైబిల్ పట్టుకున్నా పట్టుకోకపోయినా, ప్రపంచంలో ఏ మానవుడైనా దేవుడు
పైకి వెళ్ళేటప్పుడు ఆ మనిషిలో చూసేది పాపము. కాబట్టి పాపము వలన వచ్చు జీతము మరణం. 3 అక్షరాల నుంచి 4 అక్షరాల్లోకి వచ్చింది. మరణము అనగా పాతాళము, అగ్నిగుండము, నరకము అంటారు కదా, నరకము. కాబట్టి పాతాళము, నరకము, మరణము అన్నిటికీ మూల కేంద్రం ఏది? నోరు తెరవాలి, గట్టిగా చెప్పాలి. పాపము. పాపము చేస్తే ఎవరు దేవుడు మహిమను, దేవుడిని, దేవుడి రాజ్యాన్ని చూడలేరు అని మీరు గ్రహించాలి. కాబట్టి ఈ దేవుడు అన్నాడు, పాపము చేసిన వాళ్ళందరూ చీకట్లోకి పొండి, పాతాళానికి పొండి, నరకానికి పొండి, నా దగ్గరికి రావద్దు అన్నాడు. ఈ విధంగా చూస్తున్నప్పుడు అందరూ పాతాళానికే పోతున్నారు, అందరూ నరకానికే పోతున్నారు. ఎందుకంటే పాపము లేనివాడు ఎవరు లేరు, నీతిమంతుడు ఒక్కడును లేడు. మరి ఎలాగా? పాపం నుంచి విడుదల పొందకుండా దేవుని లోకానికి వెళ్ళరు. పాపము నుంచి అంటే ఇట్టి ఘోర మరణము నుండి, ఇట్టి ఘోర పాపము నుండి మానవుణ్ణి విడిపించగలవాడెవరు అన్న ప్రశ్న వచ్చింది. కాబట్టి దేవుడు కిందికి చూసినప్పుడు ఈ లోకంలో పాపము లేనివాడు ఎవ్వరూ లేరు. వింటున్నారా? పాపము లేనివాడు ఎవ్వరూ లేరు. మరి అప్పుడు ఏం చేయాలి? అందరూ నరకానికి వెళ్ళిపోవలసిందేనా? అలా వెళ్ళనిస్తాడా దేవుడు? కాబట్టి 2025 సంవత్సరాల కిందట దేవుడు మానవాకారములో పాపము నుండి మానవ జాతిని విడిపించటానికి యేసుక్రీస్తుగా వచ్చాడు. అందరూ దేవుని గట్టిగా చెప్పాలి. ఈ యేసుక్రీస్తు మతం గురించి రాలా, పాపము నుండి మనిషిని విడిపించటానికి వచ్చాడు. మతానికి ముందు మనుషులం మనం. కాబట్టి పాపము నుండి విడిపించటానికి యేసు వచ్చాడు. దీన్ని మతం కింద కొంతమంది పెద్దలు స్వార్థపరులు మార్చారు. కానీ ఇది మతం కాదు, మార్గము. ఏ మార్గము అంటే పాతాళము నుండి విడిపించబడి పరలోకానికి తీసుకెళ్లే మార్గమే యేసు. హల్లెలూయా. కాబట్టి యేసు నమ్ముకున్న వారు దేంట్లోనూ దిగలేదు. మీరు దిగారా? ఏం దిగాం? దిగలేదు, ఎక్కాము. హల్లెలూయా. దిగలేదు, దిగవలసిన మనము ఎక్కాము. ఇక్కడికి పైకి ఎక్కిరము అంటాడు దేవుడు యోహాన్. మనం దిగలేదు, దిగవలసిన వారము ఎక్కాము. కాబట్టి ఇది మార్గము అని మీరు గ్రహించాలి, చెప్పాలి కదండి. రక్షణ పొందటానికి కొంతమంది చాలా ఆలస్యం చేస్తారు. ఎందుకంటే మతం అనుకుని. కాదండి, రక్షణ మార్గము. హల్లెలూయా. యేసు ప్రభు నామములో మీరు రక్షణ పొందటానికి ఆలస్యం చేయకూడదు. రక్షణ మార్గం ఇది. కాబట్టి పాపములను తీసివేయటానికి దేవుడు మానవ రూపములో వచ్చాడు. ఆయన యేసుక్రీస్తు. నేనే ఉన్నాను అనుకోండి, ఏకదాటిగా 40 సంవత్సరాలు విగ్రహారాధనలో, పాటల్లో, పురాణాల్లో అనేక విధాలుగా ఉన్నటువంటి వ్యక్తిని. కానీ నాలో ఒక ఆలోచన ఉండేది, చనిపోయాక నేనేమవుతాను? 40 సంవత్సరాల వరకు నాకు సమాధానం దొరకలేదు. చనిపోయాక నేనేమవుతాను అనే ప్రశ్నకు 40వ సంవత్సరంలో యేసు ప్రభు సమాధానం చెప్పాడు. చనిపోయాక నరకానికన్నా వెళ్ళాలి, పరలోకానికన్నా రావాలి. హల్లెలూయా. మరి పరలోకానికి రావాలంటే ఏం చేయాలి? పాపం ఉండకూడదు. పాపం ఉండకూడదంటే ఏం చేయాలి? రక్షణ పొందాలి.
రక్షణ పొందాలంటే ఏం చేయాలి? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. హల్లెలూయా. అర్థమైందా? ఇప్పుడు చూసారా, పాపము నుండి, నరకము నుండి రక్షించే మార్గమే, ఈ పిల్లల్ని అటు ఇటు తిరగనివ్వకండి, యేసుక్రీస్తు ప్రభువు. కాబట్టి ఇక్కడ ఒక సంఘటన జరిగింది. ఈయన దోణి ఎక్కి సముద్రము దాటి పట్టణములో ప్రవేశించాడు. ఎంత ప్రయాణం చేశాడు! అప్పట్లో మనలాగా కారులు, విమానాలు ఏమీ లేవండి. ఇంకొక 40-50 సంవత్సరాల్లో, ఇప్పుడు మీరు అప్పుడే జరగదు కానీ, ఇప్పుడు మనం బెంగళూరు వెళుతున్నాం, అమెరికా వెళుతున్నాం, జర్మనీ వెళుతున్నాం. దేవుని చిత్తమైతే ఒక్క 40-50 సంవత్సరాల్లో చంద్రమండలానికి కూడా వెళ్ళి వ్యవసాయాలు, రియల్ ఎస్టేటు చేసుకోవచ్చు. అక్కడ కూడా, అక్కడ అంతా సిద్ధమవుతూ ఉంది. కాబట్టి ఇలా వెళుతున్న మనము అలా కూడా వెళ్ళొచ్చు కదండి. ఎన్నో పెడుతున్నాడు. కానీ అప్పుడు ఆ రోజుల్లో ఏ ప్రయాణపు ఏర్పాట్లు లేవు. కాబట్టి ఆయన దోణి ఎక్కి సముద్రము దాటి పట్టణములో ప్రవేశించగా, వచ్చేవాళ్ళని వెళ్ళేవాళ్ళని చూడటం మనకు అలవాటు అయిపోయింది కదా. మనసు ఒక్క నిమిషం కుదురుండదు. ఒక్క అరగంట కూడా సరిగ్గా కూర్చోలేరు. దేవుడి రాజ్యానికి ఎలా వెళ్తారు? కాబట్టి ఇక్కడ పక్షవాయువుతో మంచము పట్టి ఉన్న ఒకని, ఇతడు ఎవరంటే పక్షవాతపు రోగి, అంటే కాలు చేయపడిపోయింది. వింటున్నారా? పక్షవాతపు రోగి. చూడండి, ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. ఎవరి దగ్గరికి తీసుకొచ్చారు చెప్పండి? యేసయ్య దగ్గరకు తీసుకొచ్చారు. ఎవరిని? పక్షవాతపు రోగిని కదా. మీకు చాలామందికి కొన్ని చోట్ల స్వస్థతశాలలు ఉంటాయి. మరి ఈ ప్రాంతంలో ఉన్నాయో లేదో నాకు తెలియదు కానీ, రోగాలతో ఉన్న వారందరూ అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటారు. కాకపోతే పాపం యేసు ప్రభువుకు తెలిసినట్టు పాస్టర్ గారికి వాళ్ళ గురించి తెలియదు అన్నమాట. నూనె బుడ్లు అందరికీ లైన్గా ఇచ్చి నెత్తమ్మట పోసి పంపేస్తాడు. ఈ పిచ్చోళ్ళు నూనె రాసుకుని వచ్చేస్తారు. అది తప్పండి. స్వస్థతశాలలు అనేది పెద్ద బూటకం, నాటకం. కాబట్టి అలాంటివి నమ్మకూడదు. ఇక్కడ దేవుడు ఎలా స్వస్థపరిచాడో చూడండి జాగ్రత్తగా. మీరు మాట్లాడితే నేను ఆపేస్తాను. వచ్చారు, కూర్చున్నారు, మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడతారో తెలియదు కదా. మా సంఘంలో మాట్లాడితే ఎప్పటికీ రాకూడదు, మళ్ళీ ఎప్పటికీ సంఘానికి రానివ్వను. అది ఎవరు తలకాయ కూడా కదపరు. చూడండి, మీ ఊరు కాబట్టి మీరు కదుపుకుంటారు, మీ ఇష్టం. వెళ్ళిపోయాక ఇష్టం వచ్చినట్టు కదుపుకోండి తలకాయలు. జాగ్రత్తగా వినండి. కాబట్టి ఈ పక్షవాతపు రోగిని తీసుకొచ్చినప్పుడు వారి విశ్వాసము చూసి, ఇప్పుడు గ్లోరీ గారు ఉన్నారు. ఈ గ్లోరీ గారు పాస్టర్ గారు వచ్చి ఇక్కడ 2 మాటలు చెప్తే మంచిది అనుకుందేమో ఆవిడ. విశ్వాసంగా తీసుకొచ్చింది, మంచిది. విశ్వాసము చూసి అతనితో అంటున్నాడు, కుమారుడా అన్నాడు. ఏమన్నాడు? కుమారుడా. అంటే అందరూ దేవుని పిల్లలు. వింటున్నారా? అందరూ కూడా, ఆవిడ కూతురుగా ఒక నిమిషం కూర్చుంటలేదు, అందరూ కూడా దేవుని పిల్లలు. నాకు చాలా అధికారం ఉందండి. కదిలేవాళ్ళని కదలకుండా చేసే శక్తి కూడా ఉంది నాకు. జాగ్రత్తగా ఉండండి. మరి ఎప్పటికీ కదలవు కాళ్ళు చేతులు కూడా. అధికారం ఇచ్చాడు దేవుడు. జాగ్రత్త. కాబట్టి ఇక్కడ కుమారుడా ధైర్యముగా ఉండు, నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పాను. వింటున్నారా? వినాలి. పక్షవాతానికి పాపానికి సంబంధం ఏంటి చెప్పాలి. పక్షవాతానికి పాపానికి సంబంధం ఏంటి?
అసలు మీకు ఎవరికైనా ఏదైనా లోతుగా సత్యం తెలుసా? మరి పాస్టర్ గారికి అర్థమవుతా? పాస్టర్ గారికి అర్థమవుతా? పిల్లలు చాలా అల్లరి చేస్తున్నారు. పాస్టర్ గారికి తెలుస్తుందా? ఇప్పుడు నేనే పాస్టర్ని. మీలో ఎవరికి పాపం ఉందో, పిల్ల కూర్చో, బస్సులో తీసుకెళ్ళిపోతానేమో అనుకుంటున్నావు. వింటున్నారా? 3 అంగుళాలు ఉంది, ఎంత గోల్ చేస్తుందో. కాబట్టి చెప్పండి, ఇప్పుడు మీకు కానీ నాకు కానీ ఎవరిలో పాపం ఉందో ఎవరిలో పాపం లేదో తెలుసండి? తెలుసా తెలియదా? ఎవరికి తెలియదు. మరి నూనె పుట్టించి ఆయనకి మాత్రం ఏం తెలుస్తుంది? తెలియదు. కాబట్టి స్వస్థపరిచే అధికారం యేసుకు తప్ప ఎవరికి లేదు. దేవుని స్తోత్రం. మా ఇంటి ఎదురుగుండా ఒకళ్ళు అద్దెకి వచ్చారు. మా మేడ పైన ప్రార్థన జరగటం చూసి వచ్చి కూర్చుంది ఆవిడ. కూర్చున్నప్పుడు ఆవిడికి విపరీతమైన నడుము బాధ కదా. ఈ నడుము బాధతోటి, అమ్మ నువ్వు ఇలా వచ్చాయమ్మా, కళ్ళజోడావిడ, మీరు ఎదురు కూర్చోండి, పర్లేదు కూర్చోండి, మీ గొడవ ఎక్కువైపోయింది, పిల్ల గొడవ తక్కువ ఉంది. కాబట్టి ఆవిడ వచ్చి ప్రార్థనలో పాల్గొంది. వెళ్ళిపోయేటప్పుడు నాకు చాలా నడుము బాధగా ఉందండి, రావులపాలెంలో ఉంటున్నాను నేను, పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాను, ఎంత ప్రార్థన చేసినా నడుము బాధ తగ్గుతలేదు అని అన్నాను. నీలో ఏదో పాపం ఉందమ్మా, అందుకే తగ్గుతలేదు అన్నాడంట. ఎవరు? పాస్టర్ గారు. నీలో ఏదో పాపం ఉందమ్మా అన్నాడంట. నేనన్నాను, మీరు మళ్ళీ వెళ్ళినప్పుడు పాస్టర్ గారి దగ్గరికి ఆ పాపం ఏంటో చెప్పమనండి అన్నాను. ఇప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తారు మీరు కదండి, నీలో ఏదో రోగం ఉందన్న డాక్టర్ గారు నమ్ముతారు మీరు? మీకు అర్థమైందా? నీలో ఏదో రోగం ఉంది అన్న డాక్టర్ గారిని మీరు నమ్ముతారా? ఎందుకంటే డాక్టర్ గారికి ఏమీ తెలియదు. నీలో ఏ రోగం ఉందో చెప్పేవాడే నిజమైన డాక్టర్. హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పాలి. అంతే కదా. అన్ని టెస్టులు చేసి నీకు ఈ రోగం ఉందమ్మా అని డాక్టర్ గారు చెప్తారు, దానికి మెడిసిన్ ఇస్తారు. అలాగే పాస్టర్ గారు అయినా ఎవరైనా అసలు నీకు రోగం ఎందుకు వచ్చిందో చెప్పాలి. ఆయన నిజమైన పాస్టర్. ఈసారి నూనె పుట్టినోళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు అడగండి వాళ్ళని, నాకు నూనె పుట్టి ఇవ్వద్దండి, అసలు నాలో ఉన్న ఇబ్బంది ఏంటని అడగండి. అప్పుడు ఆవిడ అన్నాను, ఆ పాపం ఏంటో చెప్పమని అడుగమ్మా ఈసారి అన్నాను. ఆవిడ మళ్ళీ వెళ్ళి, వేల్పూర్ పాస్టర్ గారు మిమ్మల్ని పాపం ఏంటో అడగమన్నారు, అది దేవుడికి తప్ప ఎవరికీ తెలియదు. మరి వాగుతావు ఎందుకు? వాగుతూ వచ్చా నీకు అంటే గాలిలో బాణం వేశాడు. పూర్వం నేను యేసుప్రభులోకి రాకముందు నాకు జ్యోతిష్కుడు ఒకడు ఫ్రెండ్ ఉండేవాడు, జ్యోతిష్యాలు చెప్పేవాడు, శాస్త్రాలు. అతను వచ్చిన వాళ్ళందరికీ ఆళ్ళ చేతే చెప్పించుకునేవాడు, ప్రసన్నమణి ప్రసన్నమణి నీకు ఒక సమస్య ఉందంటే ఈవిడ చెప్పేసితే సమస్య ఏంటంటే అలా లాగుతారన్నమాట. పాస్టర్లు అంతే, మీ ఇంటిలో ఏదో గొడవ జరిగింది అంటాడు, నువ్వు చెప్పేస్తావు మొత్తం గొడవ అంతా. అయ్యో పాస్టర్ గారికి ఎలా తెలిసింది? ఏదో గొడవ దొరుకుతుంది, టిఫిన్ కాడ మంచినీళ్ళు లేకపోయినా గొడవ దొరుకుతుంది, అది గొడవేనా? కాఫీలు పంచదార ఎక్కువైనా, చట్నీలు ఉప్పు లేకపోయినా గొడవ దొరుకుతుంది, అది గొడవేనా? ఇలాంటి నాటకాలు వద్దు. కాబట్టి దేవుని ఆత్మ గలవారు నీ పాపాన్ని చెప్పగలుగుతారు. హల్లెలూయా. ఈరోజు ఈ దానియేలు అమ్మమ్మ గారు క్యాన్సర్ వ్యాధితో రాజమండ్రిలో మరణానికి సిద్ధంగా ఉంది. ఇందాక ఫోన్ చేశారు నాకు. నేను ఎప్పుడో చెప్పాను, తొందరగా రక్షణ పొందమ్మా, కష్టము అని చెప్పడం జరిగింది. అయినా వారు ఇంకా రక్షణ పొందలేదు. అయితే ఆవిడ చాలా సీరియస్గా ఉంది. సరే తీసుకెళ్ళిపోతామంటే పంపించటం లేదు.
దాని గురించి ప్రార్థన చేయమని అడిగారు. నేను ప్రార్థన చేశాను. ఇప్పుడు ఆవిడకి మరణం వచ్చేసింది అనుకోండి, రక్షణ లేదు. ఎందుకంటే ఆవిడకి రక్షణ గురించి పూర్తిగా తెలుసు. ఆవిడ చనిపోయిన తర్వాత దేవుడు ఆత్మను అడుగుతాడు, ఏమ్మా పాస్టర్ గారు చెప్పారు, మీ అమ్మాయి చెప్పింది, మీ అల్లుడు చెప్పాడు రక్షణ పొందమని, ఎందుకు పొందలేదమ్మా అని అడుగుతాడు కదండి. కాబట్టి ఇక్కడ పక్షవాతము తగ్గునుగాక అనలేదు, తగ్గదది. పక్షవాతము తగ్గునుగాక అనలేదు, తగ్గదది. దేవుడికి బాగా తెలుసు. అసలు ఇప్పుడు మీకు అర్థమైతే చెప్పండి, అసలు ఆ పక్షవాతం రావటానికి కారణం ఏంటంటాడు దేవుడు? నోరు తెరవాలి, హల్లెలూయా, గట్టిగా చెప్పాలి. పక్షవాతానికి కారణం పాపం. మరి మీ ఇంట్లో రోగాల కారణం మీకు ఎలా తెలుస్తుంది? మీ అమ్మాయితోటి మీ అల్లుడు కాపురం చేయట్లేదు, మీకు పిల్లలు పుడతం లేదు, పెళ్ళిళ్ళు అవ్వటం లేదు, మీ జీవితాలు ఏవి బాగలేదు, కారణం మీకు తెలియదు. అందుకే మీ ఇంటిలో సమస్య, మీ జీవితంలో సమస్య, మీ హృదయంలో సమస్య కారణం తెలిసినవాడు ఒక్కడే, నిన్ను నన్ను చేసినవాడు. హల్లెలూయా. యేసుకు తప్ప కారణం ఎవరికీ తెలియదు. ఒకవేళ సేవకులకి బయలుపరిస్తే బయలుపరుస్తాడు, సేవకులకి బయలుపరుస్తాడు దేవుడు. మన అబ్రహాంతో చెప్పాను, పాపం ఉందండి తగ్గదండి అన్నాను. పాపము అనేది బయలుపరుస్తాడండి దేవుడు, ఖచ్చితంగా బయలుపరుస్తాడు. అమ్మా, నువ్వు ఇంకా దేవుడి వైపుకి తిరగలేదు, నీ హృదయం, నీ కార్యం జరగదమ్మా అని స్పష్టంగా చెప్పటం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ యేసుప్రభు ఏమంటున్నాడు, నీ కాలు చెయ్య బాగుపడటానికి ముందు నీ పాపము క్షమించబడాలి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. నీ ఆశీర్వాదం, నీ ఇంటిలో శాంతి, నీ ఇంటిలో సమాధానం, నీ సంఘంలో సమాధానం, నీ జీవితంలో సమాధానం కావాలంటే మొట్టమొదట నీ పాపము క్షమించబడాలి. మీకు విషయం చెప్తాను, చాలామంది రక్షణ పొందారు యేసు ప్రభు నామంలో. మీకు విషయం తెలుసా, వాళ్ళ పాపాలు ఇంకా క్షమించబడలేదు. రక్షణ పొందిన వారి పాపాలు క్షమించబడలేదు. కారణం ఏంటో తెలుసా? బాగా అర్థం చేసుకోండి. ఎవరి పాపమైనా క్షమించబడాలి అంటే ఒకే ఒక్క ముఖ్యమైన పాయింట్ ఉంది, 5 అక్షరాలు: మారు మనస్సు. హల్లెలూయా చెప్పండి. ఏం పొందాలలో? మారు మనసు పొందకుండా రక్షణ పొందావు కానీ పాపం క్షమించబడలేదు. మీకు బాగా ఉదాహరణ చెప్పనా? ఇస్కరియోతు యోధ యేసు ప్రభు యొక్క శిష్యుడు. రక్షణ పొందినవాడే కాదు, యేసు ప్రభు కూడా ఉన్నాడు. కానీ చచ్చిపోయేదాకా అతనికి ఏం క్షమించబడలేదు? దేవుని స్తోత్రం చెప్పండి. ఏం క్షమించబడలేదు? వింటున్నావు విశ్వాసరాజు? పాపం క్షమించబడలేదు. నిద్రపోకూడదు. పాపము క్షమించబడలేదు. చెప్పాలి, అందరూ గట్టిగా చెప్పాలి. నేను ఈ రోజున ఒక ఛాలెంజ్ చేస్తున్నాను. చాలామంది వింటున్నారు ఈ వాక్యం. అందరికీ ఒకటే చెప్తున్నాను, పాస్టర్లు, విశ్వాసులు, సంఘాలు, ప్రపంచంలో ఉన్న క్రైస్తవులు, ఇంచుమించు 200 కోట్ల మంది క్రైస్తవుల్లో చాలామంది పాపాలు క్షమించబడలేదు. దేవుని స్తోత్రం. ఎంచేత చెప్పండి? ఎంచేత? రక్షణ పొందారు కానీ ఏం మానలేదు? పాపం మానలేదు. హల్లెలూయా చెప్పండి. యేసుక్రీస్తు కూడా ఉన్న వ్యక్తి పాపం మానాడా? మానలేదు. అందుకే అన్నిటికంటే ప్రాముఖ్యమైంది, రక్షణ పొందటం కంటే ముఖ్యమైంది మారు మనసు పొందటం. మారు మనసు అంటే ఏంటి? పాపాన్ని విడిచిపెట్టడం. అందరూ దేవుని స్తోత్రం చెప్పండి. ఏం విడిచిపెట్టాలమ్మా? నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఇద్దరికి సువార్త ప్రకటిస్తాను. ఏ ఇద్దరికి ప్రకటిస్తాను తెలుసా? యేసుని నమ్మిన వారికి, యేసుని నమ్మని వారికి. యేసుని నమ్మని వారికి ఏం చెప్తాను? అమ్మా,
మీ గురించి మీరు తెలుసుకోవాలంటే యేసయ్య దగ్గరికి రండి అని చెప్తాను. మరి యేసుని నమ్ముకున్న వారికి ఏం చెప్తాను? అమ్మా, మీరు పాపం మానుకుంటే రక్షణ పొందిన సున్నా అని చెప్తాను. హల్లెలూయా, గట్టిగా. అందుకే ఈ రోజున యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళ జీవితంలో కార్యాలు చాలా వరకు జరగవు. ఏదో పెళ్ళి అంటారు, పిల్లలు అంటారు, ఉద్యోగం అంటారు, అదంటారు, ఇదంటారు, ఏమీ జరగవండి. ఏమీ జరగవండి. దేవుడు చేయడండి. దేవుడు మారు మనసు పొందకుండా ఏ కార్యము చేయడండి. యోహాను ఏమన్నాడో తెలుసండి? నేను మీకు, వింటున్నారా, మారు మనస్సు నిమిత్తం నీటిలో బాప్తిసం ఇస్తున్నాను కానీ అన్నాడు. కానీ అనకపోతే గొడవ లేదండి. కానీ నా వెనక వచ్చేవాడు ఆయన చెప్పుల నారు విప్పుటకు యోగ్యుడను కాను, ఆయన మీకు పరిశుద్ధాత్మలో అగ్నిలో బాప్తిసం ఇచ్చును. హల్లెలూయా, గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. తణుకులో ఒక పేషెంట్ ఉన్నాడు, రాలింగ్. అతను భార్య రోజు ఏడుస్తుంది నా దగ్గర ఫోన్ చేసి. చివరికి బతికాడు మొత్తం మీద. ఈరోజు సర్జరీ చేయాలన్నారట. సర్జరీ చేయకుండా కుదరదన్నారంట. వింటున్నారా? యేసు ప్రభు ఆపరేషన్ చేయకుండా మనం పరలోకానికి వెళ్దాం. హల్లెలూయా, అర్థమైందా? ఆపరేషన్ ఏంటో తెలుసా? మారు మనసు పొందారో లేదో చూసి అప్పుడు పరిశుద్ధాత్మను అగ్నిని నీ దగ్గరికి పంపుతాడు. హల్లెలూయా, గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పాలి. కాబట్టి ఇప్పుడు రక్షణ పొందిన వాళ్ళందరూ పాపం పోయిందంటారా? చెప్పాలి. రక్షణ పొందిన వారి పాపం పోయిందా? పోలేదు. ఎవరు పాపం పోయింది? మారు మనసు పొందుమా, మారు మనసు పొందుమా, పూర్ణ జ్ఞానము పొందుమా, పూర్ణ జ్ఞానము పొందుమా, ప్రభువును తెలియ కోరుమా, ప్రభువును తెలియ కోరుమా, రక్షకుడతడని నిలువుమా, రక్షకుడతడని నిలువుమా, మారు మనసు పొందుమా, రక్తము ధార పోసినే, పాపపు ముల్లు విరిచెనే, నరకములో పడు ఆత్మకు పరలోక మార్గము చూపెనే, మారు మనసు పొందుమా, విశ్వాసములో కొలువుమా, ఉత్తేజముగా నిలువుమా, ఉత్తముడతడని తెలియుమా, మహదానందము పొందుమా, మారు మనసు పొందుమా. చూసారండి, చాలా మంది మందిరానికి వెళ్తున్నారు, బైబిల్ పట్టుకుంటున్నారు. చాలామంది వేసే ప్రశ్న నన్ను కూడా అడిగారండి. కొంతమంది రక్షణ పొందారండి, పొందారండి. ఏ సంఘానికి వెళ్తున్నారండి? నన్ను అడిగే ప్రశ్న. ఏ సంఘానికి వెళ్తున్నారండి? మాదే సంఘం ఉందండి. మీదే సంఘం ఉందండి. ఏ సంఘం అండి మీది? తర్వాత మీరేమిట్లండి? మీరేమిట్లు? మీరే కులం? మీరు ఎవరి దగ్గర బాప్తిసం పొందారు? నేను అన్నాను, అన్ని ప్రశ్నలు అయిపోయాక నేను ఒక ప్రశ్న అడగనా అన్నాను. అడగండి, మీరు మారు మనసు పొందారా అన్నాను. అదేంటండి, నేను మారు మనసు పొందకపోతే ఇవన్నీ మిమ్మల్ని ఎలా అడుగుతాను అన్నాడు. మరి నేను మారు మనసు పొందాను కనుక మిమ్మల్ని ఏం అడగను, మీరు పొందలేదు కనుక అన్ని అడుగుతున్నారు అన్న. చచ్చిపోయాడు, వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం చెప్పండి. మారు మనసు పొందినోడికి కులాలు కూడా ఎందుకండి?
మనం ఎవరైతే ఎందుకండి, మనం ఏం చదువుకుంటే ఎందుకండి, ఏ సంఘం అయితే ఎందుకండి, అసలు ఏ సంఘం ఏంటండి? ఏ సంఘానికైనా ఎవరికైనా దేవుడు ఎవరండి? యేసుక్రీస్తు ప్రభు. దేవుని స్తోత్రం. ఇంకెందుకంటే ఆ కోర మనకి ఈ పాస్టర్ గారి పేరేంటి, మీ సంఘానికి మా సంఘానికి పడదు, అలాగా మరి మీరిద్దరండి పరలోకంలో కూర్చుంటారు అక్కడ, అసలు రానివాడుగా. కాబట్టి మా సంఘం గొప్పదనేవాళ్ళు దొంగలే, మా సంఘం అంత గొప్పది లేదనేవాళ్ళు అసలు వెళ్ళరు. ఇవన్నీ వ్యర్థమైన మాటలు. కాబట్టి మారు మనసు పొందావా అని మాత్రమే అడగాలి. నేను ఎవరినైనా అది అడుగుతాను. రక్షణ పొందారా, ఏ ఊరు, ఏ విట్లు కదా. నాకు ఆర్ఆర్కే మూర్తి గారు అభిషేకం చేశారు. ఆర్ఆర్కే మూర్తి గారిని అడిగారంట విజయవాడలో ఒకరు, మీది ఏ కులం అండి అన్నారంట. ఆయన మేము సేవకులం అండి అన్నాడంట. ఆయన గట్టిగా దేవుని స్తోత్రం, హల్లెలూయా చెప్పండి. గొడవ వదిలిపోయింది కదా. సేవకులము మాది, మా కులాల మా గొడవ మీకు ఎందుకు? మాకేమైనా పిల్లనిస్తారా, ఏమైనా పెళ్ళిళ్ళు చేసుకుంటారా? ఏమైనా గొడవలు ఏమైనా ఉన్నాయా మీకు మాకు? మా ఊళ్ళు మా ఊళ్ళు మా ఊళ్ళు అంటారు. మీ ఊళ్ళు ఎవరు? మిమ్మల్ని పాపం నుంచి విమోచించిన ఆయన కులం ఏంటి? మనకు అవసరమా? రక్తానికి కులం ఉందా? కదండి. బి గ్రూప్ రక్తం కావాలంటారు డాక్టర్ గారు. మరి మా ఊళ్ళు ఎవరు దొరకలేదంటారా? చంపేస్తారా పేషెంట్ని? లేకపోతే ఎవరి కులం రక్తమైనా పట్టుకెళ్తారా? మీకు తెలుస్తుందా రక్తం మీద కులం రాసి ఉంటుందా? రక్తము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇవన్నీ ఎందుకండి వాళ్ళు మనకి ఇక్కడ ఉండి వెళ్ళిపోతాం అరగంటలో, మళ్ళీ ఇక్కడ కూడా కావాలి. ఎవరైనా ఏ కులం అయినా ఏం చేస్తారు? దండేస్తారు. నాకు దండేస్తారా ఏంటి కులాన్ని బట్టి? లేదా కొడతారా మా కులం కాదని? ఇవన్నీ అనవసరమైన విషయాలు. కాబట్టి మారు మనసు కావాలి. అందరూ చెప్పండి అమ్మా. మీలో మా సంఘం వదిలేయండి, ఇక్కడికి వచ్చిన వారిలో రక్షణ పొందిన వారు ఒకసారి చేయి చూపించండి. రక్షణ పొందిన వారు అందరూ బైబిల్ పెట్టుకొచ్చారు, ఇంకా పొందలేదా? ఏ అమ్మా, ఇంకా మీ పిన్ని గారు పొందలేదా? ఆవిడెవరో వచ్చింది, మీ చుట్టాలు ఆవిడ వచ్చింది. రక్షణ పొందిందా? పొందారా? నడువు నొప్పి తగ్గిందా? అందుకే కనబడతలేదు. కాబట్టి మనం రక్షణ పొందటం కన్నా ముఖ్యమైనది మారు మనసు పొందటం. మారు మనసు చెప్పండి అందరూ. మారు మనసు అంటే ఏంటి? యేసుక్రీస్తు యొక్క మనసు. హల్లెలూయా. మారు మనసు పొందిన వారు పాపానికి ఏం చేస్తారు? పొద్దున్నే చెప్పాను, దూరంగా పారిపోతారు. హల్లెలూయా. మీలో ఎవరైనా నా మాటలు వినాలనుకుంటే యూట్యూబ్లోకి వెళ్ళి యేసు సేవా కేంద్రము అని కొడితే నా అన్నీ వచ్చేస్తాయి. మళ్ళీ చెప్పనా? యేసు సేవా కేంద్రము అని కొడితే నా ప్రోగ్రామ్స్ అన్నీ వింటారు. మీరు రోజు పొద్దున్నే కావాలంటే వాక్యం కూడా వింటారు. ఓకే, మంచిది. ఇప్పుడు చూడండి, ధైర్యముగా ఉండుము. అందరూ చెప్పండి, మళ్ళీ చెప్పాలి. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? పాపమున్నంతకాలం ధైర్యం ఉండదు. హల్లెలూయా. పాపం ఉండగా ఏముండదు? ధైర్యం ఉండదు. చెప్పాలి. పాపం చేసేవాడికి ఏముండదు? ధైర్యం ఉండదు. ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమించబడి ఉన్నవి. అక్కడ ఒక మేళం ఉంది, ఆ మేళం చూడండి. పాపాలు క్షమించడానికి ఇతనెవరు? దేవదూషణ చేయుచున్నాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, వాళ్ళు ఆలోచించేది తెలిసిపోయింది ఆయనకి. వింటున్నారా? వాళ్ళు ఆలోచించేది తెలిసిపోయింది. కీర్తనకారుడు అంటాడు ఒక చోట, నాకు తలంపు పుట్టక మునిపే నేనేం చేస్తున్నాను నీకు తెలిసిపోద్ది. హల్లెలూయా. ఇప్పుడు మనం సంచి ఇంట్లో ఒక 2 జతల బట్టలు సంచిలో పెట్టుకునేటప్పుడు తెలిసిపోయింది మనం అక్కడికి వెళ్ళిపోతున్నాం దేవుడికి.
మీ ఆయనకి తెలదు, మీ ఇంట్లో వాళ్ళకి తెలదు. నువ్వు సంచి సర్దుకునేటప్పుడే తెలిసిపోయింది దేవుడికి ఎక్కడ పోతున్నావో కదా. మనం ఏం చేస్తామో మనం చేయకముందే దేవుడికి తెలిసిపోతుందండి. కాబట్టి దేవుడి నుంచి తప్పించుకునే శక్తి ఎవరికి లేదు. ఇప్పుడు చెప్పండి, ధైర్యంగా ఉండాలంటే ఏం మానేయాలి? నూనె బుడ్డు రాసుకోవాలా? నూనె బుడ్డులకి వెళ్ళకండి, ఇంకా జ్ఞానం రాలేదా మీకు? నూనె బుడ్డుల దగ్గరికి వెళ్ళకండి. ధైర్యంగా ఉండాలంటే పాపం మానేయాలి. హల్లెలూయా. ఏం పొందాలమ్మా? మారు మనసు పొందాలి. ఏం పొందాలి చెప్పండి, గట్టిగా చెప్పాలి. మారు మనసు అంటే బాగా అర్థమయ్యేటట్టు చెప్పనా? మారు మనసు అంటే మంచి మనసు, పరిశుద్ధమైన మనసు, ఎవరికి హాని చేయని మనసు, ఎవరిని విమర్శించని మనసు, ఎవ్వరికి కీడు చేయని మనసు. చూసారా? ఇప్పుడు చూడండి, మీరెందుకు దురాలోచన చేయుచున్నారు? అసలు మాకు వచ్చిందే అది కదా, మనకున్నాయే అవి కదండి. ఒకరోజు మా గుమ్మాలో కారు ఆగింది. మా ఇంటి పక్క ఆవిడకి మైండ్ లేదు, మైండ్ బ్లాక్ అయిపోయింది. వాళ్ళ ఆయనకి మైండ్ బ్లాక్ అయిపోయింది. ఇంకా వాళ్ళ బాధ చూడలేక, అంతే కదా, నేను వాళ్ళ బాధ చూడలేక, ఒరే ప్రసాద్ ఇలా రా అన్నాను. వచ్చాడు. ఏంటి మాయా? నేను కొనుక్కున్నాను. కొన్నావా? ఎవరిదా ఏంటని తెగ ఆలోచించేస్తున్నాను అన్నాడు. నేను ఏం చేస్తే ఆడికి ఎందుకు చెప్పండి? అసలు మనకు దురాలోచన తప్ప మంచి ఆలోచన రాదు మనకు. ఎవరు వచ్చారు వాళ్ళ ఇంటికి? ఆవిడ మోటార్ సైకిల్ మీద దింపినోడు ఎవరో, మీకెందుకు కదా. చాలా అప్పులు ఉన్నాయి అన్నారు. ఇవాళ భలే సరదాగా తిరుగుతున్నారు. వీళ్ళ అప్పులన్నీ ఏమైనాయి? ఎవరు తీర్చారు? అసలు మనకెప్పుడు ఒకళ్ళ గురించి ఆలోచననా? నేను మా ఇంటికి కొత్తలో సంఘం పెట్టినప్పుడు ఒక 6 వచ్చేవారండి 2003లో. ఆ 6లో ఇద్దరట, ఈయన పాపం చేశాను అని చెప్తున్నాడు, కానీ అసలు ఏం పాపం చేశాడో చెప్తే పోండి. మీరు కూడా చేస్తారండి? వీళ్ళ ఆలోచన చూడండి. నేను పాపం చేశానమ్మా, దేవుడు నన్ను క్షమించాడు, ఇప్పుడు నేను దేవుళ్ళో ఉన్నానంటే అస్తమానం పాపం చేశాను అంటున్నాడు, కానీ అసలు ఏం పాపం చేశాడో చెప్పమంటారా వివరాలు? మీరు కూడా చేస్తారా? ఏం చేశాడు దేవుడు? నీ పాపము సమాధి చేసెను, నీ పాపములు సమాధి చేసెను, తన విశ్రాంతిని నీకు ఇచ్చెను, తన విశ్రాంతిని నీకు ఇచ్చెను. గతమును మరచి పరమును తలచి యేసులో సాగవే మనసా, ప్రభు యేసులో సాగవే మనసా. మలినములన్నీ కడిగి వేసి నూతన వస్త్రము ధరింపచేసి, మలినములన్నీ కడిగి వేసి నూతన వస్త్రము చూడండి. అవన్నీ ధరింపచేసి. అవసరం అండి మనకి. ఆ పాత గొడవలన్నీ అవసరమా? పాత విషయాలన్నీ అవసరమా? కానీ ప్రమాదం ఎక్కడ ఉందంటే, పాతే మళ్ళీ కంటిన్యూ చేస్తే ప్రమాదం. ఎవరి పాపం గురించి తెలుసుకొని మీరు చేసేది ఏముంది? చెవులు కొరుక్కోవడం తప్ప ప్రయోజనం ఏమీ లేదు. ఇదివరకంట ఆయనంట ఆ గొడవ అంతా మీకు అవసరమా? మీకు అవసరమా? అది అవసరం లేదు. కాబట్టి దేవుడు అంటున్నాడు, అది అంత సులువు అనుకుంటున్నారేంటయ్యా? మీకు ఎవరికైనా ఉందా అధికారం? చెప్పండి చూద్దాం. గుర్తుపెట్టుకోండి, పాపములు క్షమించుటకు
భూమి మీద మనుష్య కుమారునికి అధికారం ఉన్నదని మీరు తెలుసుకొనవలెను. హల్లెలూయా. ఈరోజు నేను సువార్త ప్రకటిస్తున్నాను. ప్రపంచంలో ఏ మనిషి పాపమునైనా క్షమించే అధికారం గలవాడు దైవ కుమారుడైన యేసుక్రీస్తు ఒక్కడే. హల్లెలూయా. ఇంకెవరికి పాపాలు క్షమించే అధికారం లేదు. ఎలాగ తెచ్చుకున్నాడు ఈ అధికారాన్ని అంటే, పాపాత్ముల కొరకు చనిపోతున్నాడు ఆయన. పాపాత్ముల కొరకు కొరడా దెబ్బలు తిన్నాడు. పాపాత్ముల కొరకు రక్తం చిందించాడు. పాపాత్ముల కొరకు పరలోకం నుంచి వచ్చాడు. పాపాత్ముల కొరకు వాక్యం బోధించాడు. పాపాత్ముల కొరకు మరణించాడు. పాపము నుండి విడిపించడానికి తిరిగి లేచాడు. దేవుని పక్కన కూర్చున్నాడు. హల్లెలూయా. ఈ సాక్ష్యం ప్రపంచంలో ఎవ్వరికి లేదు, వేరెవ్వరికీ సాక్ష్యం లేదు. కాబట్టి యేసు ప్రభుకు ఒక్కడికే పాపములు క్షమించే అధికారం ఉంది. పౌలు అన్నాడు, దేవతలు ఉండొచ్చు, దేవుళ్ళు ఉండొచ్చు, చాలామంది ఉంటే ఉండొచ్చు, నాకు తెలియదు, కానీ పాపులకు మాత్రం క్షమించే అధికారం గల దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే. హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పాలి. కాబట్టి యేసుక్రీస్తుకున్న అధికారం వేరెవరికి లేదు. ఇక్కడ అంటున్నాడు, మనుష్య కుమారునికి అధికారం కదా. నాగమణి గారు ఉన్నారు, స్టాండింగ్ కాదు, జిల్లా కలెక్టర్ భీమారావు ఉంటారు ఆవిడ. నాగమణి గారు జిల్లా కలెక్టర్ ఆవిడ పేరు కదా. ఆవిడికి ఉన్న అధికారం జిల్లాలో ఎవరికి ఉండదు. ఆవిడ సంతకం ఎవరు చేసినా చెల్లదు. గవర్నర్ గారు, ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారు, రాష్ట్రపతి గారు, గవాయ్, సుప్రీంకోర్టు జడ్జి, ఇలాగా మన దేశంలో లైన్గా అధికారాలు ఉంటాయి. ఎక్కడ ఎవరు సంతకం చేయాలో వాళ్ళ సంతకం దగ్గర ఇంకొకరు చేస్తే చల్లదు. అలాగే ఈ ప్రపంచం లోకం మొత్తం మీద నీ పాపములు క్షమించబడి ఉన్నవని నీ పేరు రాసి సంతకం చేసే అధికారం యేసుక్రీస్తుకు తప్ప ఎవ్వరికీ లేదు. హల్లెలూయా చెప్పండి. ఈ అధికారం ఎవరిచ్చారు ఆయనకి? దేవుడిచ్చాడు. దేవుడిచ్చిన అధికారాన్ని కాదనే శక్తి ఎవరికి ఉంది? ఎవ్వరికీ లేదు. ఏళ్ళకున్న అధికారాలన్నీ 5 ఏళ్ళు, 3 ఏళ్ళు, 10 ఏళ్ళు అయిపోతాయి, కానీ ఈయన సర్వాధికారి, ఎప్పుడు ఆయనే అధికారి. కాబట్టి ఈ లోకం ఉన్నంతకాలం పాపాలు క్షమించే అధికారం యేసుక్రీస్తు మాత్రమే ఉంది. రక్షణ పొందుతావమ్మా పాప, రక్షణ పొందుతావా? నిన్నే చక్కగా వింటున్నావని అడిగాను. బాగా వింటున్నావు దేవుడి మాటలు. నేను గమనిస్తూ ఉంటాను. రక్షణ పొందపోయే వాళ్ళు ఎవరో కూడా తెలిసిపోద్ది నాకు, పొందని వాళ్ళు ఎవరో కూడా తెలిసిపోద్ది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చూడండి, జాగ్రత్తగా వినండి. పోనీ పాపాలు క్షమించబడి ఉన్నాయని చెప్పటం సులువే, మరి నడవమని చెప్పటం సులభమా? మీరు నడిపించండి అతన్ని, కాలు చేయి మీరు ఇవ్వండి అతనికి. మీరు ఇవ్వగలరా? ఇవ్వలేరు. ఇచ్చేవాడిని ఊరుకోరు కదా. ఎవరు సామెత ఉంది, అమ్మ పెట్టదంట, అడుక్కోనివ్వదంట. అది చచ్చిపోవాలా? ఇది పెట్టదంట, అడుక్కోనివ్వదంట. కొంతమంది చూడండి, ఆడు పోషించడం, కాపురం చేయంటాడు. ఎందుకు చేయాలంటే పెళ్లి చేస్తున్నాను కదా అంటాడు. పోషించడం, పోనీ ఎక్కడికన్నా అడుక్కుంటాకి వెళ్తానంటే వెళ్ళనివ్వడం, పోనీ ఇంటికి వెళ్ళిపోతానంటే వెళ్ళనివ్వడం, ఆడేం చేయడు. ఇలా ఉంది సమస్య. వీళ్ళందరూ ఎన్నో సంవత్సరాల నుంచి అతను కాలు చేయి పడిపోయి ఉంటే చూస్తా కూర్చున్నారు, ఏమీ చేయలేదు. యేసు ప్రభు వచ్చి చేశాడు కదా. మా ఊళ్ళో నన్ను అంటారు, అబ్బాయి ఎంత పొజిషన్లో ఉండేవాడు, ఎండీగా ఉండేవాడు, ఎన్ని కోట్లు ఆస్తుండేది, అనవసరంగా యేసు ప్రభు అంటా తిరుగుతున్నావు అంటారు.
వీళ్ళందరూ నేను చెడిపోయి ఇంటికి వచ్చినప్పుడు తిట్టినోళ్ళే నవ్వినోళ్ళే కానీ సాయం చేసిన వాళ్ళు ఒక్కళ్ళు లేరు. నాకు సాయం చేసి నిలబెట్టి పాపాలు క్షమించి సేవకుడు చేసి కుటుంబాన్ని ఆశీర్వదించి ఎంత గొప్ప ఘనత ఇచ్చినవాడు యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా. ఇంకా నేను ఆయన్ని ఎందుకు వదులుతాను? బుద్ధి ఉండాలి కదా నాకు. నన్ను అందరూ వదిలేసినప్పుడు ఆయన వచ్చాడు కదా, నన్ను నిలబెట్టాడు కదా. ఈరోజు ఆయన రక్షణలోకి వచ్చిన తర్వాత వీళ్ళందరూ కావాల్సి వస్తారండి వీళ్ళకి. అంతకుముందు ఎవడో లేడండి, అడుక్కుంటుంటే చూస్తా కూర్చున్నారండి వీళ్ళందరూ. ఇప్పుడు మొత్తం అందరినీ కేకెత్తారండి పెళ్ళికి. నా నెత్తి మీద నుంచి ఉప్మా తీసుకుంటుంది ఒక ఆవిడ, ఆ చుట్టాలు ఆవిడ అంట. కాబట్టి ఇంకా పచ్చడి ఎలాగి అంటుంది నన్ను. నా పక్కన పచ్చడి ఉంది అంటే నేను ఎవరో తెలతలేదు ఆవిడకి. తెలిసాక అర్థమైంది అయ్యి బాబాయ్ అని చెప్పింతాడు అంటాను. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. నేనుండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా, నేనుండలేనయ్యా, నీ బ్రతుకలేనయ్యా, రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండలేనయ్యా, నీ బ్రతుకలేనయ్యా, నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకలేనయ్యా. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధలన్నీ బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిచినా నీ వెంటే నడుచుస్తా. విశ్వానికి కర్త నీవే, నా గమ్యము నీవే, నీ బాటలు నడుచుట నాకెంతో ఇష్టము. నిన్ను మించిన దేవుడే నేనే. దేవుని స్తోత్రం. ఇది అండి, నేనెందుకు వదులుతాను ఆయన్ని? భయంకరమైన పరిస్థితుల్లో దగ్గరికి వచ్చిన వదులుతానా? మరణం వరకు వదలను. ఆయన కోసం ఏదైనా వదిలేస్తాను, ఏదైనా ఆయన ఏం చేయమంటే చేస్తాను, సిద్ధంగా ఉన్నాను. నేను ఒక్కడనే ఉంటే ప్రయోజనం ఏంటి? మీరు ఉండరా? చెప్పండి. ఏసై ఏం చేయమంటే చేయడానికి సిద్ధంగా ఉన్నాం అన్నారు, కూడా చేయొద్దండి. అంతే కదా. నేను ఒక్కడనే ఉంటే ఏం ప్రయోజనం అండి? ఏమైనా నువ్వు ఎత్తలేదా? కాలేవు. అంతకుముందు ఏం చేసేవేంటి? చేయనిప్ప ఏదో గొడవ ఉంటుంది. ఓకే. కాబట్టి ఏసయ్యకి ఇష్టం లేని పని నేను చేయను. మరొకసారి చేయొచ్చు చెప్పండి. ఏసయ్యకి ఇష్టం లేని పని నేను చేయను. ఎందుకంటే మనల్ని కాపాడి రక్షించి నడిపించి స్వస్థపరిచి జీవింపచేసి బ్రతికించింది ఆయన. గ్లోరీ మనవరాలను వెత్తు చేయొచ్చు మీ అమ్మాయి, నీ కూతురు చేత. గ్లోరీ గారు ఎక్కడ పారిపోయారు? కనపడలేదు. ఉందావిడే? ఎక్కడ ఉంది? ఓకే. కాబట్టి చూసారండి, భూమి మీద మనుష్య కుమారునికి ఇప్పుడు చూడండి, ఇంకా ఆడతో మాట్లాడుతూ మానేశాడు. ఇటువైపు చూశాడు, పక్షవాయువు గలవాని చూచి నీవు లేచి నీ మంచమెత్తుకొని ఇంటికి పొమ్మా అయిపోయింది. చూడండి, చాలా సంవత్సరాలుగా మంచం మీద పడి ఉన్నాడు. ఆ మంచాన్ని మోసుకొచ్చారు. నా దేవుడు, నా ప్రభు, మీ రక్షకుడు ఒక మాట చెప్తున్నాడు, లేకు
ఎన్ని సంవత్సరాల నుంచి ఆ మంచం మీద పడుకున్నావో కాలు చేయిచ్చేసా నీకు, ఆ మంచం ఎత్తుకోను, తీ మంచం. ఇంకేముంది, కాలు చేయొచ్చేసింది, మంచం ఎత్తాడు, మంచం సంకలో పెట్టుకున్నాడు. అందరికి కళ్ళు తిరిగిపోతున్నాయి, మతి అవుతుంది, అద్భుతాలు జరిగిపోతున్నాయి. వింటున్నారా? మీరు ఈరోజు నా జీవితంలో ఈ అద్భుతం జరగాలనుకున్న వారందరూ యేసు ప్రభు పైన పరిపూర్ణ విశ్వాసం ఉంచండి. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, నీ ఇంటికి పొమ్ము, వెళ్ళిపోని ఇంటికి. వెళ్ళేటప్పుడు అందరికి చూపించుకుంటా వెళ్ళు, ఇదిగో నా కాలు, ఇదిగో నా చెయ్య, ఇదిగో నేను పడుకున్న మంచం. అంటే ఏంటి అర్థం తెలుసా? అతను జీవితకాలం కొన్ని వేల మందికి ఆ సాక్ష్యం చెప్పాలి. హల్లెలూయా. నేను ఇలా పడి ఉండేవాడిని, దేవుడు నన్ను లేవనెత్తాడు. అదే చెప్తాను నేను ఎక్కడికి వెళ్ళినా. పడి ఉన్న నన్ను లేవనెత్తిన దేవుడు అనేక మందిని లేవనెత్తడానికి పెనుమంట నడిపించాడు. నేను ఇంట్లో కూర్చుంటే ఎలాగా? ఇప్పుడు ఏళ్ళతోటి నేను అమ్మ 2 వారాలు మానేద్దాం అంటే అందరూ మానేస్తారు. బతికున్నంతకాలం మానను కాదు, మానము అని చెప్పండి. నేను ఎప్పుడు కూడా నేను ఒక్కడిని అనే ఆలోచనతో చెప్పను. మీరందరూ అదే పద్ధతిలో ఉండాలి. మనం ఎవరి పని చేస్తున్నాం చూసారా? దేవుడు పని చేస్తున్నాం. హల్లెలూయా. ఎంత ఘనం మనకి, ఎంత సంతోషం మనకి కదా. అబ్రహాముని వాళ్ళ ఆవిడని అడుగుతారు చుట్టాలు, దేవుడిని నమ్ముకున్నాక ఇలాగ అయిపోయారేంటి అని. వాళ్ళు ఏమంటారంటే, దేవుడిని నమ్ముకున్నాక అవ్వలేదు, దేవుడు సత్యం తెలుసుకున్నాకే ఇలా ఉన్నాం మేము అంటారు. హల్లెలూయా. సత్యంలో లేరు చాలా కాలం, ఆటోమేటిక్గా వెళ్ళిపోద్ది అనుకున్నారు. సత్యంలోకి వచ్చాక పత్రం కొట్టేసాడు అని వదిలే అన్నాడు. హల్లెలూయా. మరి నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరిని ఊరుకోను. నా దగ్గరికి వచ్చిన వాళ్ళు 2 పనులు చేయాలి. ఒకటి వదిలి వెళ్ళిపోవాలి, లేకపోతే మారాలి. మళ్ళీ చెప్పనా? నా దగ్గరికి వచ్చిన వాళ్ళు మారాలి, లేకపోతే వెళ్ళాలి. వెళ్ళరు, మారుతారు. ఇప్పుడు రాలింగ్లో మనం సువార్త బస్సు ఎక్కుతున్నప్పుడు రానోళ్ళకి లోపల ఎంత కలవరంగా ఉంటుందో నాకు తెలుసు. ఎంత కలవరంగా ఉంటుందో ఉండలేరండి. మన సువార్తకి మన వాక్యానికి అలవాటు పడినోళ్ళు. ఇంకా చెప్పనా, యేసు ప్రభుని రుచి చూశాక వదిలి ఎవరు ఉండలేరు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అంత రుచి గలవాడు మన యేసు. వాడు లేచి తన ఇంటికి వెళ్ళెను. జనులు అది చూచి భయపడి ఈ అధికారమును చూచి మహిమపరచిరి. కాబట్టి మన డ్యూటీ ఏంటంటే దేవుణ్ణి మహిమపరచాలి. మన జీవితం ద్వారా దేవుణ్ణి మహిమపరచాలి. నా జీవితం ద్వారా ఆ వీధిలో నడిచి వెళ్ళి ఆటో ఎక్కుతున్నప్పుడు నన్ను చూశారు. అదే వీధిలో 30-40 లక్షల రూపాయల కారు, ఆ రోజుల్లో, ఈ రోజుల్లో ₹1 కోటి ఉంటుంది, అలాంటి కారు ఎక్కుతుంది దిగుతుంది చూశారు. తర్వాత మొత్తం పడిపోవటం చూశారు. నడిచెళ్ళి మేమందరం ఆటో ఎక్కటం చూశారు. తర్వాత స్కూటర్ చూశారు. తర్వాత కారులు చూస్తున్నారు. తర్వాత బస్సులు చూస్తున్నారు. తర్వాత ఎన్టీఆర్ పార్కులో హెలికాప్టర్ ల్యాండ్ అవ్వటం కూడా చూస్తారు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుడు ఏదైనా చేస్తాడండి. దేవుడికి అసాధ్యమైనది ఏది లేదండి. మనం దేవుడిని బలంగా నమ్మేయాలండి. నేను ఈ మాటలు చెప్పేది ఆయన మీద నమ్మకంతో, ఇంకెవ్వరి మీద కాదు. కాబట్టి ప్రభువుని బలంగా నమ్మండి. నేను మొదటే చెప్పాను 3 అక్షరాలు: పాపము నుంచి మరణం, నరకం. అలాగే విడుదల పొందాలంటే రక్షణ, మారు మనసు, పరలోకం. హల్లెలూయా. మొదట రక్షణ పొంది మారు మనసు పొందితే పరలోకం వెళ్తాం. పాపములో ఉండిపోతే మరణము, నరకము, పాతాళము. వీటిని తప్పించుకోవాలంటే రక్షణ పొందాలి, మారు మనసు పొందాలి. నాకు తెలుసు ఇక్కడ ఉన్నవారు మరి కొద్ది రోజుల్లో రక్షణ పొందేస్తారు. బాగా విన్నారు అమ్మా, బాగా అర్థమైనయా? దేవుడి మాటలు అర్థమైపోయినాయా? ఉన్నాయా?
ప్రేమ గల తండ్రి, దేవాధిపతి అయిన ప్రభువ, ఈరోజు రాత్రి మీరు ప్రకటించిన సువార్తను బట్టి స్తోత్రాలు. పద్మావతి గారిని, గ్లోరీ గారిని, ఇంకా ఇక్కడ ఉన్న కుటుంబాలను దీవించండి. వివాహం కావలసిన వారి వివాహము, సంతానం లేని సంతానము, రక్షణ దయచేయండి. ఈ సువార్తను దీవించండి. పాల్గొన్న ప్రతి బిడ్డను దీవించండి. తిరిగి క్షేమంగా నడిపించండి. యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమె. రేపు రాత్రి సాలిపేటలు ఎక్కడమ్మా ఉదయ గారు? మీ అమ్మగారు ఏర్పాటు చేశారు.